Hello everyone, welcome to my channel Kurnool Institute of Fashion Technology. Neck depth ki and shoulders ki there is a connection. Why means if back neck depth is more, you will have a less shoulder అంటే shoulder width అనేది తగ్గుతుంది. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఏ కాలర్ నెక్ ఆర్ బోట్ నెక్ అప్పుడు మీకు షోల్డర్ అనేది కొద్దిగా పెరుగుతుంది. సో ఈ కనెక్షన్ ఎలా అనేది నేను 3 కేటగిరీస్గా డివైడ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టుడే. సో ఫస్ట్ కేటగిరీ కింద నేను నార్మల్ నెక్ తీసుకున్నా అండ్ సెకండ్ కేటగిరీ కింద కాలర్ నెక్ అండ్ బోట్ నెక్. సో ఇవి బ్రాడ్గా 3 టాపిక్స్ లాగా తీసుకున్నాను. వెరీ వెరీ సింపుల్, చాలా ఈజీగా చెప్పేస్తాను మీకు దీని గురించి. సో ఫస్ట్ నెక్ వచ్చి మీకు ఫస్ట్ ఫిగర్స్ 2 చేశాను. నార్మల్ నెక్లో మీకు 2 ఫిగర్ టైప్స్ చూపిస్తున్నాను. ఇందులో మీకు ఇది బ్యాక్ నెక్, ఇది ఫ్రంట్ నెక్. మీకు ఇది ఫిగర్ 2లో దిస్ ఈజ్ ఫ్రంట్ నెక్, దిస్ ఈజ్ బ్యాక్ నెక్. ఇక్కడ మీకు బ్యాక్ నెక్ అనేది నేను చాలా తక్కువ చూపిస్తున్నాను. ఇది ఫ్రంట్ నెక్ అనండి. దెన్ దిస్ ఈజ్ ఫ్రంట్ నెక్, ఇది బ్యాక్ నెక్ డీప్. సో ఇందులో మీకు యూ హ్యావ్ ఏ బ్రాడ్ షోల్డర్. ఎప్పుడైతే బ్యాక్ నెక్ పైకి ఉంటుందో యూ హ్యావ్ షోల్డర్స్ బ్రాడ్. ఎప్పుడైతే బ్యాక్ నెక్ డెప్త్ ఉంటుందో యూ హ్యావ్ షోల్డర్స్ లెస్. అంటే ఈ షోల్డర్ అనేది తగ్గుతుంది. దేర్ విల్ నాట్ బి ఎనీ చేంజ్ ఇన్ ద నెక్ విడ్త్. నెక్ విడ్త్లో ఏ చేంజ్ ఉండదు. సో ఈ ఫస్ట్ కేటగిరీ ఫస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ హౌ. మన దగ్గర సింపుల్ మనం ఫస్ట్ చేసుకున్న బాడీస్ బ్లాక్తో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ద కటింగ్ మెథడ్. ఓకే, సో ఆల్రెడీ మనం తీసుకున్న బాడీస్ బ్లాక్ నేను బ్యాక్ బాడీ తీసుకుంటున్నాను. ఆల్రెడీ దిస్ ఈజ్ ద పేపర్ కటింగ్. ఫస్ట్ ఇది మీకు పేపర్ కటింగ్లో మీకు ఆ మోడల్ ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు ఇది అవుట్లైన్ డ్రా చేసుకోండి. సో బ్యాక్ నెక్ నేను అవుట్లైన్ మొత్తం తీసుకున్నాను. ఫస్ట్ బ్యాక్ బాడీస్ ఇది. ఇక్కడ మీకు ఫస్ట్ ఈ లైన్ యూ డ్రా ద లైన్ హియర్. సో నేను ఇది వేరే కలర్తో చూపిస్తాను సో దట్ యూ విల్ హ్యావ్ ఎ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. సో ఇది ఆల్రెడీ నేను బాడీలో దిస్ ఐ హ్యావ్ టేకన్ 7.5 తీసుకున్నాను. బట్ ఈ పార్ట్ అనేది తక్కువ ఉంది కాబట్టి ఐ హ్యావ్ బ్రాడ్ షోల్డర్స్. ఆల్రెడీ నాకు షోల్డర్ విడ్త్ వచ్చి 16 ఉన్నది. బట్ 1 inch ఐ హ్యావ్ రెడ్యూస్డ్. సో ఇట్ కేమ్ టు 15 బికాస్ ఆఫ్ 2 inches డెప్త్. ఎప్పుడైతే మనకి డీప్ 2 inches తగ్గుతుందో యూ హ్యావ్ టు లెస్ ద షోల్డర్ 1 inch లెస్ చేసుకోండి మీ షోల్డర్ విడ్త్ 2 inches కింద. ఈవెన్ దెన్ లాస్ట్ విడ్త్ ఆఫ్ ద షోల్డర్ యూ హ్యావ్ టు టేక్ 8. అండ్ ఇఫ్ అట్ ఆల్ అంటే బ్యాక్ నెక్ డీప్ మీకు 4 inches వస్తే యూ హ్యావ్ టు టేక్ 1 more inch లెస్. అంటే 16లోంచి అగైన్ యూ హ్యావ్ టు మైనస్ 2 inches. అంటే ఇది 14 కింద. ఇఫ్ యూ ఆర్ టేకింగ్ 2 more inches ఎక్స్ట్రా అంటే ఇది ఇప్పుడు 6 inches వచ్చింది. యూ హ్యావ్ టు మైనస్ 3 inches అంటే యూ విల్ గెట్ 13. సో ఇలా విడ్త్లో ఏ చేంజ్ ఉండదు. సో నేను ఫస్ట్ కేటగిరీ కింద ఆల్రెడీ నేను మీకు బేసిక్ బాడీస్ మనం ఏ కేటగిరీ చూపించాము. సెకండ్ ఫిగర్ దిస్ విల్ బి లైక్ దిస్. మీరు ఇంకా 2 more inches రెడ్యూస్ చేస్తే మీ నెక్ డీప్ బ్యాక్ నెక్ ఓన్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు బ్యాక్ నెక్ డెప్త్. ఫ్రంట్ దేర్ విల్ బి నో చేంజ్. ఫ్రంట్ నెక్కి అండ్ షోల్డర్కి దేర్ విల్ నాట్ బి ఎనీ రిలేషన్. బట్ ఫ్రంట్ నెక్ కంటే కూడా బ్యాక్ నెక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ద షోల్డర్. బ్యాక్ నెక్ ఎప్పుడైతే రెడ్యూస్ అవుతుందో ఈ షోల్డర్స్ విల్ బి పక్కకి ఇలా డ్రూప్ అవుతూ ఉంటాయి. ఈ డెప్త్ వల్ల ఇది షోల్డర్ ఇలా జరుగుతుంది. దెన్ యూ హ్యావ్ టు రెడ్యూస్ ద విడ్త్ దిస్ వే. ఇలా రెడ్యూస్ అవుతూ పోతుంది మీ విడ్త్. లాస్ట్ మనము 8 inches అంటే ఈ దీంట్లో హాఫ్ తీసుకోవాలి మీ షోల్డర్. ఏ దానికైనా మీకు ఇంకా లాస్ట్ క్రాస్ బ్యాక్ ఎంత ఉందో దాంట్లో హాఫ్ తీయాలి. సో మనకి 16 ఉంది, నేను 8 అయినా తీసుకోవచ్చు. దిస్ ఈజ్ లాస్ట్. ఇంకా తర్వాత మీరు టైఅప్స్ ఇక్కడ బ్యాక్ సైడ్ టైఅప్స్ పెట్టచ్చు. 8 అంటే దిస్ విల్ కమ్ టు 4లో మన నెక్ విడ్త్ వెళ్ళిపోతుంది. మిగతాది విల్ బి ద షోల్డర్. సో ఇలా లాస్ట్ హాఫ్ ఆఫ్ ద షోల్డర్ తీసుకోవాలి. సో దిస్ ఈజ్ బ్యాక్ నెక్ డెప్త్కి అండ్ షోల్డర్కి ఉన్న రిలేషన్. నెక్స్ట్ వి గో సెకండ్ కేటగిరీ. ఇది సెకండ్ కేటగిరీ కాలర్. సో ఈ సెకండ్ కేటగిరీ కూడా నేను బాడీ మొత్తం డ్రా చేస్తున్నాను దీనికోసం. సో కాలర్ నెక్లో 2 కేటగిరీస్ చూపిస్తున్నాను. సో ఫస్ట్ మీరు సేమ్ థింగ్ ఇలానే మీ నెక్. ఈ కాలర్ నెక్కి మనం ఆల్రెడీ 15 తీసుకున్నాం. కాలర్ నెక్ అంటే బ్యాక్ నెక్ విల్ బి సో మచ్ హై. అంటే ఇలా హై ఉంటుంది. 1/4 inch డీప్ తీసుకోవాలి మీరు బ్యాక్ నెక్ అయితే కాలర్ నెక్కి. అండ్ ఆల్రెడీ మనం కాలర్ నెక్ అంటే టోటల్ షోల్డర్ మనకి ఎంత ఉందో అంత పెట్టుకోవాలి. ఆల్రెడీ నాది 16 inches తీసుకున్నాను. బట్ బికాస్ ఆఫ్ 2 inches డెప్త్ ఐ హ్యావ్ రెడ్యూస్డ్ 1 inch కాబట్టి నేను 15 తీసుకున్నా. సో ఇట్ వాస్ 7.5. టోటల్ నా షోల్డర్ వచ్చి 16 కాబట్టి సో నా ఐల్ కీప్ 16. ఇది 7.5. సో ½ inch ఎక్స్ట్రా పెంచాలి ఇక్కడ.
ఈ పాయింట్, అంటే టోటల్ ఇట్ బికమ్స్ 8 ఇంచెస్. ఉన్న షోల్డర్ టోటల్ ఎంత ఉందో అంత పెట్టేస్తున్నాం. దెన్ బ్యాక్ నెక్ వచ్చి యూ హ్యావ్ టు రెడ్యూస్ టు హాఫ్, 1/4 ఆర్ హాఫ్ ఇంచ్ డిప్ పెట్టాలి. దెన్ ఇక్కడ ఈ ఆర్మ్ హోల్ డెప్త్ దగ్గర యూ హ్యావ్ టు మార్క్ హాఫ్ ఇంచ్ డౌన్, హాఫ్ టు 3/4 ఇంచ్ ఇది డౌన్ చేయాలి మీరు. నౌ కనెక్ట్ ఫ్రమ్ దిస్ పాయింట్ టు దిస్ పాయింట్. సో నార్మల్ షోల్డర్ని మనము కాలర్ షోల్డర్కి మార్చాం. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర యూ రెడ్యూస్ టు హాఫ్ ఇంచ్ డౌన్. ఇక్కడ డౌన్ చేసింది ఎంత అయితే ఉందో దట్ యూ హ్యావ్ టు రెడ్యూస్. సో దిస్ కమ్స్ టు కాలర్ నెక్. నెక్ బ్యాక్ నెక్ విల్ బి అప్, ఇది హాఫ్ ఇంచే ఉంటుంది, హాఫ్ ఆర్ 1/4. దిస్ కమ్స్ టు హాఫ్, దిస్ కమ్స్ టు హాఫ్. ఇప్పుడు ఇది టోటల్ కాలర్ నెక్కి వస్తుంది. ఇది ఫిగర్ 3. ఇందులో మీకు ఫ్రంట్ నెక్ పైకి ఉంది, అంటే 3.5 to 4 ఇంచెస్ పైకి పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ ఫిగర్కి, అంటే ఫిగర్ 3 ఇది. ఫిగర్ 4కి అయితే ఫ్రంట్ నెక్ డీప్ ఇలా డీప్ ఉండొచ్చు. కాలర్ ఎండ్స్ హియర్. ఫస్ట్ ఫిగర్కి కాలర్ ఎండ్స్ హియర్ అండ్ ఫోర్త్ ఫిగర్కి కాలర్ విల్ ఎండ్ హియర్. సో ఇది. సో కమింగ్ టు థర్డ్ కేటగిరీ. సో థర్డ్ కేటగిరీ వచ్చి బోట్ నెక్. నేను ఆల్రెడీ ట్రేస్ చేసి పెట్టుకున్నాను బేసిక్ బాడీ. ఫస్ట్ మీకు కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. బోట్ నెక్ వాళ్ళకి చాలా సింపుల్ టెక్నిక్ ఒకటి చెప్తున్నాను. బిలో 30 చెస్ట్ ఉన్న వాళ్ళకి యూ టేక్ నెక్ విత్ 3 ఇంచెస్ అండ్ ప్లస్ 2 ఇంచెస్ విల్ బి షోల్డర్, అంటే టోటల్ యూ హ్యావ్ టు టేక్ 5 ఇంచెస్. అండ్ 30 to 34 వాళ్ళకి యూ టేక్ 3.5 నెక్ విడ్త్. సో 3.5 plus 2 inches, అంటే యూ హ్యావ్ టు టేక్ 5.5 షోల్డర్. క్రాస్ బ్యాక్ టోటల్ అంటే హాఫ్ ఆఫ్ ద క్రాస్ బ్యాక్ విల్ బి 5 ఫర్ దెమ్ అండ్ 5.5. అండ్ 34 to 38 you take 4 inches. 4 inches plus 2, shoulder will be 6. So these are all neck widths and plus 2 for the width. అంటే ఈ కేటగిరీకి ఈ షోల్డర్ విజిబుల్ షోల్డర్కి యూ హ్యావ్ టు టేక్ 2 inches. అండ్ అబౌవ్ 38 వాళ్ళకి యూ టేక్ 4.5. దిస్ ఈజ్ నెక్ విడ్త్ ప్లస్ 2. సో దిస్ విల్ కమ్స్ టు 6.5. ఇలా మీరు బోట్ నెక్కి ఫస్ట్ మీరు యూ నోట్ దిస్ మార్కింగ్స్. సో ఇప్పుడు నేను ఇందులో చూపిస్తాను మీకు. అండ్ అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. సో ఆల్రెడీ మనం 2 3/4 తీసుకున్నాం. సో ఫస్ట్ ఈ షోల్డర్ లైన్ మీరు మార్క్ చేసుకోండి. దెన్ ఇది నాది ఆల్రెడీ 36 ఇంచెస్ బస్ట్. సో ఐ హ్యావ్ టు టేక్ దిస్ కేటగిరీ, అంటే 4 ఇంచెస్ విల్ బి మై నెక్ విడ్త్. ఇది నేను తీసుకున్న బస్ట్ సైజ్ వచ్చి 36 కాబట్టి సో ఇది 4 ఇంచెస్ పెట్టాలి. దిస్ విల్ బి 4 ఇంచెస్ నెక్ విడ్త్ ప్లస్ 2, అంటే ఈ 2 ఇంచెస్ ఇక్కడ యూ టేక్ ద షోల్డర్. విజిబుల్ షోల్డర్ వచ్చి మీరు 2. దిస్ విల్ బి నెక్ విడ్త్. టోటల్ మై క్రాస్ బ్యాక్ అంటే హాఫ్ ఆఫ్ ద క్రాస్ బ్యాక్ షోల్డర్ వచ్చి ఎంత, యూ హ్యావ్ టు టేక్ 6. 6లో 4 ఇంచెస్ విల్ బి నెక్ విడ్త్ అండ్ ద రిమైనింగ్ బ్యాలెన్స్ ఈస్ 2 ఫర్ ద షోల్డర్. సో ఈ కేటగిరీ. దెన్ కమింగ్ ఈ పాయింట్ నుంచి యూ మార్క్ ఏ స్ట్రైట్ లైన్ అండ్ ఆర్మ్ హోల్. కనెక్ట్ దిస్ ఆర్మ్ హోల్. ఇలా బోట్ నెక్కి తీసుకోవాలి. ఇది ఎప్పుడు తీసుకోవాలి అంటే వెన్ ద నెక్ విడ్త్ అండ్ ద డెప్త్ ఆర్ సేమ్. బ్యాక్ నెక్ విడ్త్ అండ్ బ్యాక్ నెక్ డెప్త్ రెండు సేమ్ ఉన్నప్పుడు, అంటే ఇది 4 ఇది 4. ఫర్ ఆల్ 30 వాళ్ళకి 3 నెక్ విడ్త్ అండ్ బ్యాక్ నెక్ డెప్త్ 3. 30 to 34 వాళ్ళకి 3.5 4. అలా ఇక్కడ అంటే నెక్ డెప్త్ అండ్ నెక్ విడ్త్ బోత్ ఆర్ సేమ్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు యాడ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా హియర్. వెన్ బ్యాక్ నెక్ డెప్త్ ఈస్ పైకి, ఇలా పైకి ఉందనుకోండి మీ బ్యాక్ నెక్ డెప్త్, నెక్ విడ్త్ విల్ బి సేమ్. బట్ ఎప్పుడైతే మీ నెక్ విడ్త్ పైకి ఉంటే దెన్ ద షోల్డర్ విల్ బి సేమ్, ఫుల్ ఉంటుంది. కొంచెం తగ్గే కొద్దికి మీరు యూ కెన్ రెడ్యూస్ బై 1 inch. సేమ్ ఫస్ట్ నేను చెప్పిన మీ నార్మల్ నెక్కి ఎలా చెప్పానో అలా తీసుకోవచ్చు. బ్యాక్ నెక్కి రిలేటెడ్ ఉంటుంది, నెక్ విడ్త్కి ఏ రిలేషన్ ఉండదు. ఓకే.